తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మంగళగిరిలో చిరంజీవిని అయితే ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేయబోతున్నారు వైసీపీ తరఫున. అయితే నారా లోకేష్ ఎట్లా ఉండబోతుంది? రేపు పొద్దున్న ఎన్నిక ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ముందు నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు, అక్కడ అది ఖరారైందా? ప్రస్తుతానికి అయితే పోటీ చేయనైతే లేదు కదా. అక్కడి నుంచి పోటీ చేస్తారా? ఒకవేళ చేస్తే ఇక టైట్ ఫైట్ అవుద్ది. ఎందుకంటే లోకల్ వర్సెస్ నాన్ లోకల్ వస్తాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది పరిస్థితి, అధికారం లేనప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే అవును ఈయన పవర్ఫుల్గా ఉన్నాడు అని ఎవరి కాళ్ళు తగ్గుతారు. కానీ ఈయనకి అప్పుడు యాక్చువల్గా చిరంజీవి గారు ఆయనకే మద్దతుదారుడుగా ఉన్నారు. అయినప్పుడు కూడా ఓడిపోయాడు, 6,000 తేడాతో ఓడిపోయాడు. చాలా ఖర్చు కూడా పెట్టారని అంటారు కదా. మరి ఇప్పుడు చిరంజీవి గారే ప్రత్యర్థి అయ్యాడు. చిరంజీవి గారు 2014లో కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అంటే అక్కడ జనంలో ఆదరణ ఉన్నట్లే కదా. ప్లస్ అక్కడ మురుగుడు హనుమంతరావు గారని, కమల గారని ఇట్లా కొంతమంది నాయకులు కూడా వైసీపీలోనే ఉన్నారు. సో అన్ని వర్గాలు వైసీపీకి అండగా ఉన్నాయి. అలాంటప్పుడు ఇప్పుడు ఒక రకంగా లోకేష్ గారు రిస్క్ తీసుకుంటారా అన్న చర్చ కూడా ఉంది. రిస్క్ అంటే మొత్తం లోకల్ నాన్ లోకల్ రావచ్చు, అగ్రవర్ణం బీసీ రావచ్చు. అంతకుముందంటే ఇద్దరు అగ్రవర్ణాలే కాబట్టి అది ఆ ఇష్యూ పెద్దగా స్ట్రైక్ అవ్వాలి. ఇప్పుడు అయ్యే అవకాశం ఉంటుంది. సో బీసీ క్యాండిడేట్ని ఈయన ఓడిస్తాడా అనే ఫీలింగ్ వచ్చిందనుకోండి, వాళ్ళంతా ఒకవైపుకి వెళ్తే అప్పుడు కష్టం అవుతుంది. లేదు వేరే ఇష్యూస్ ఏదైనా పనిచేస్తే చెప్పలేం. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే చిరంజీవి గారికి బలం ఉన్నదనేది వాస్తవం. ఆ బలాన్ని ఎలా ఛానలైజ్ చేసుకుంటాడనేది చూడాలి. బట్ యాజ్ ఇట్ ఈజ్గా వీళ్ళ సర్వేలో కూడా చిరంజీవి గారు అయితే గెలుస్తాడని వచ్చి ఉంటుంది, అందుకే ఇచ్చి ఉంటాడు. అంటే మరి లోకేష్ ఎక్కడ పోటీ చేసే అవకాశం చేయొచ్చని, ఎందుకంటే చంద్రబాబు గారికి కుప్పంలో కూడా టైట్గా ఉందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో నిజంగానే టైట్గా ఉంటే ఆయన కూడా అంచనాలు ఉంటాయి కదా. సో అందువల్ల కుప్పం చేయాలా వద్దా, ఒకవేళ చేసినా అక్కడతో దాంతోపాటు ఇంకోటి కూడా చేయాలా. ఒకవేళ ఇప్పుడు 11 మందిని మార్చారు. ఇప్పుడు అంతా గొడవ ఏంటి, టీడీపీ అంటే కమ్మ పార్టీ అనిగా మారిపోయిందని కదా. కమ్మాస్ వేయకపోతే అక్కడ ఆగిపోయే పరిస్థితి ఏం లేదు. గుడివాడ లాంటి దాంట్లో కమ్మాస్ కొంత అందరూ కూడా వేయరనేమి లేదు, కొంత శాతం ఆయనకు కూడా ఓట్లు వేస్తారు కదా. అయితే మిగతా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. యాక్చువల్గా మిగతా వాళ్ళలో పట్టు ఈయనకు ఉంది. ఎందుకంటే నాకు బాగా గుర్తు 2014లో అనుకుంటా, నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్నాను ఎందుకో పని మీద. అప్పుడు ట్యాక్సీ పంపించారు నాకు. ట్యాక్సీలో డ్రైవర్ని అడిగా, అతను గుడివాడ ప్రాంతం అంటే ఎట్లా ఉంటుంది. ఆయనకేం సార్, మాకు ఇల్లు పడగొడతంటే గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు ఎందుకు పడగొట్టారో, ఆయన వచ్చి జేసీబీ పళ్ళెం ఇది ఉంటుంది కదా, దాంట్లో కూర్చున్నాడు సార్, దెబ్బకి ఆగిపోయింది సార్, ఆయనకేం సార్ మా కోసం ఏమైనా ఎంత దాకైనా వెళ్తాడు సార్ అన్నాడు. సో అలాంటి వ్యక్తిని అంటే ప్రజల కోసం ఆ ఇష్యూని బట్టి పోరాడే వ్యక్తి, ఆ పోరాడే వ్యక్తిని వాళ్ళు పోగొట్టుకోరు. పైగా అతనేమి తప్పులు చేసేసి కూడా ఏం లేడు. కాకపోతే తెలుగుదేశం వాళ్ళ కోపం ఉండొచ్చు, ఆయన గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడతాడు, అంత తప్పితే ఆయనలో నెగిటివ్ ఏముంది. కాబట్టి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను కొడాలి నాని గారు గట్టిగా గెలిచే మనుషుల్లో ఒకరు, దాంట్లో అనుమానమే లేదు.